హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మైసూర్ బోండా వేస్తున్నాను నా స్టైల్లో. అయితే ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఉంది, ఒక కప్పు ఇడ్లీ బ్యాటర్ ఉంది. దానిలోకి 2 కప్పులు మైదా వేస్తున్నాను. మైదా వేసి దాన్ని బాగా కలిపి కొంచెం ఉప్పు, ఒక చిటికెడంతా సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది వేసి కొంచెం జీలకర్ర వేసి వాటిని బాగా కలిపి కొంచెం పెరుగు, అంటే ఒక లోతు గరిటెడు పెరుగు, మళ్ళీ ఒక లోతు గరిటెడు నీళ్లు వేసి అన్నీ కలిపిన తర్వాత 1 గంట పక్కన పెట్టేస్తాను అన్నమాట. మూత పెట్టి పక్కన పెట్టేసి మ్యారినేట్ అయిన తర్వాత కొంతసేపు అప్పుడు నేను మైసూర్ బోండా వేస్తాను. ఇది ప్రాసెస్. చూద్దాం. చూడండి, కొంచెం తినే సోడా వేసాను. ఇప్పుడు అంతకుముందు కొంచెం సాల్ట్ వేసాను అనమాట. తర్వాత పెరుగు తీసుకుంటున్నాను. జీలకర్ర వేసాను చూడండి. అయితే ఒక లోతు గరిటెడు తీసుకున్నాను అనమాట పెరుగు. ఎందుకంటే మనం మార్నింగే కలుపుతున్నాం కాబట్టి పెరుగు కూడా వేసుకోవాలి. ఒక లోతు గరిటెడు పెరుగు వేసి దాంతోపాటు అదే గరిటెతో 1 గరిటెడు నీళ్ళు కూడా వేసాను అనమాట. ఇదే గరిటెతో మళ్ళీ కొంచెం దానిలోనే వాటర్ వేసాను. ఇప్పుడు అదే గరిటెలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా కలుపుతాను అనమాట. ఎందుకంటే మరీ టైట్గా లేకుండా కరెక్ట్గా మనం పెరుగు ఎంత వేసామో అంతే నీళ్ళు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అయితే పిండి మరీ లూజ్గా కలపకూడదు, చక్కగా ఇడ్లీ బ్యాటర్లా కలుపుకుంటే సరిపోద్ది. ఒకవేళ చాలకపోతే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉన్నది ఏంటంటే ఇడ్లీ బ్యాటర్, తర్వాత 2 కప్పులు మైదా, 1 స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, 1 చిటికెడు తినే సోడా, 1 గరిటె పెరుగు. కొంచెం మనకి ఈ కన్సిస్టెన్సీ రావడానికి తగినన్ని నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు, అంటే 1 గంట మ్యాక్సిమం ఉంచుకుంటే బాగుంటుంది. పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేడి చేస్తున్నాను. వేడి చేసి ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఈ మైసూర్ బోండా మిక్సర్ని దీనిలో వేస్తున్నాను. చూడండి, ఇవి నేను చిన్నగా వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇంట్లోకే తినడానికి కాబట్టి చిన్నగా వేస్తున్నాను. అదే షాప్ వాళ్ళు, అంటే హోటల్ వాళ్ళు అయితే పెద్దవి వేస్తారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కాబట్టి పెద్దగా వేసి కాస్త అంటే ప్లేట్కి ఇన్నని చెప్పి పెడతారు కదా వాళ్ళు, అందుకని వాళ్ళు పెద్దవి వేస్తారు. నేను చిన్నవి వేస్తున్నాను. అయితే ఇవి వేసిన ఒక 2 నిమిషాల్లోనే గరిటతో తిప్పుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుద్దంటే చీదేస్తాయి, లేదంటే చిట్లి మొహం మీద పడుతుంది ఆయిల్. అందుకని తప్పనిసరిగా వేసిన 2 నిమిషాలకి వాటిని కలుపుతూ ఉండాలి. ఇలాగా బాగా, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ వేయించుకోవాలన్నమాట. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. కొంచెం మీడియంలో కొంచెం టైం పడుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటాయి మైసూర్ బోండా. ఇప్పుడు ఇలా వేసేసి చాలా, అంటే మీడియంలో పెడతాం కాబట్టి కొంచెం టైమే తీసుకుంటుంది. అయినా సరే అంతసేపు కూడా బాగా వేయించి, ఇలాగ మీడియంలో వేయించడం వల్ల మన ఉపయోగం ఏంటంటే లోపల నుంచి బోండా లోపల నుంచి ఫ్రై అవుతూ వస్తుంది అన్నమాట. అందుకని చాలా టేస్టీగా మొత్తం కుక్ అవుతుంది. అంటే హైలో పెట్టేస్తే ముందు పైన వేగిపోయి మధ్యలో పచ్చిదనం ఉండిపోద్ది. అందుకని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను ముందు వేస్తే ఇవి చూడండి, కదపకుండా అలా ఉంచడం వల్ల ఇలా పైకి పొంగిపోయి పిండి ఇలా బుడగల్లా వచ్చాయి. అందుకని చెప్తున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా మీరు బజ్జీ వేసిన 2 నిమిషాలకి కదుపుతూ ఉండండి. ఇదొక టిప్పు.
తర్వాత చూడండి ఆ బజ్జీ ఎంత చాలా ఫ్లఫీగా వచ్చింది కదా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. అంటే మైసూర్ బోండా అనేసరికి నైటే కలిపి పెట్టుకోవాలి అని చెప్పి అనుకోక్కర్లేదు. మనకి ఇడ్లీ బ్యాటర్ ఉంటే 1 కప్పు అది 2 కప్పులు మైదా పిండి వేసి చక్కగా చేసుకోవచ్చు. అయితే దీనిలోనే మనం పెద్దవాళ్ళు తినేయడానికైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ పిల్లలతో సహా అందరికీ బాగుంటుందని చెప్పేసి నేను అవి ఏమీ వేయలేదు. దీనిలోకి నేనైతే టొమాటో చట్నీ చేశాను. చాలా బాగుంటుంది. అదేంటంటే కొన్ని పచ్చిమిర్చి, ఒక 4-5 టమోటాలు ఆయిల్లో వేయించేసి కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటే టమోటా పచ్చడి రెడీ అవుతుంది. అది ఈ బోండా మైసూర్ బోండాల్లోకి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. నేను ఆల్రెడీ అది చేశాను. అయితే ఇప్పుడు చూడండి వేగిపోయినాయి కదా. మనం ఈ స్టేజ్లో తీసేసుకుంటే ఇంకా బయటికి తీసిన తర్వాత కూడా అవి కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆయిల్లో ఇంకా ఎక్కువ ఫ్రై చేసుకోక్కర్లేదు. ఇప్పుడు మనం తీసేసుకుందాం. తీసేసి మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాం. ఇవి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో ఇష్టంగా తింటారు మా ఫ్యామిలీలో అందరూ కూడా. అందుకని నేను ఈరోజు మైసూర్ బోండా చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం. జనరల్గా మైసూర్ బోండా మనం మైదాతో చేస్తాం కాబట్టి అది మైదా హెల్దీ కాదు అని అంటారు. కానీ ఎప్పుడైనా ఒకసారి ఇలాగా టేస్ట్ కోసం ఎప్పుడైనా ఒకసారి చేసుకోవడం తప్పులేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి తినడం ఇబ్బంది ఏం కాదు. కాకపోతే రెగ్యులర్గా అదే మైదానే తినడం మాత్రం మంచిది కాదు. మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా మైసూర్ బోండా చేసుకుని తింటే ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? ఎందుకంటే చాలా ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఈ వాయి కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇది కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మైసూర్ బోండా వేయడం అయిపోయింది. చట్నీ కూడా చేసేసాను. అయితే రాత్రి నల్ల శనగలు నానబెట్టాను అనమాట. ఇవి మసాలా శనగలు చేద్దామని చెప్పేసి నానబెట్టాను. నానబెట్టి ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసి అవి ఆల్రెడీ నానిపోయినాయి కాబట్టి నేను ఎలా నానబెట్టానంటే ఉప్పు వేసి నానబెట్టాను. ఉప్పు వేసి నానబెట్టడం వల్ల చాలా చక్కగా మెత్తగా అవుతాయి, బాగా నానతాయి అన్నమాట. ఇప్పుడు కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం మళ్ళీ ఉప్పు కొంచెం పసుపు వేసి మనం దీన్ని కుక్కరు స్టవ్ మీద పెట్టేద్దాం. పెట్టేస్తే అవి బాగా ఒక విజిల్కే బాగా ఉడికిపోతాయి. అయితే ఈ శనగలు అనేవి చాలా ఆరోగ్యం, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. చాలామంది జుట్టు ఊడిపోతుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు తరచుగా ఈ శనగలు ఇలాగా మసాలా శనగలుగా కానీ లేకపోతే వట్టిగా ఉడికించుకుని కానీ తినడం వల్ల జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి అని చెప్పేవారు ఇదివరకటి రోజుల్లో. అవి అందుకని ఇవి తినడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి వాటిలో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాగా చక్కగా చిన్నగా తరిగేసుకుని ఫ్రై చేసి దానిలో మనం ఆల్రెడీ శనగల్లో ఉప్పు వేసి ఉడికించుకున్నాం. కానీ పైన కోట్ అవ్వడానికి చిటికెడేద్దాం ఉప్పు. తర్వాత ఈ శనగలు కూడా వేసేసి బాగా వేయించుకుందాం.
ఫైనల్గా ఏంటంటే శనగలు వేయించేటప్పుడు ఒక చిటికెడు కారం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మసాలా శనగలు. ఇవి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ నచ్చుతాయి కాబట్టి తరచూ చేసుకుని తినడం చాలా మంచిది. తర్వాత ఇలాగా శనగలు ఏ రకంగా తీసుకున్నా కానీ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనా? మీరు తిని పిల్లలకి పెట్టి హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.